ఇప్పుడు మీ దగ్గర ఎలాంటి ఈ హైఫెన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్స్‌లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? అంటే అప్‌డేటెడ్ కొత్తవి రోబోటిక్ కానీ అలా. ఇప్పుడు ఈ హైఫెన్స్ ఏంటంటే అండి, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్రహెన్సివ్ కేర్ గురించి ఆలోచిస్తున్నాం. ఇలాంటి పిల్లలు వచ్చేసి ముఖ్యంగా ఒక రకంగా లో సోషియో ఎకనామిక్ స్టేటస్ కింద వస్తారు. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఫాలో అండర్ దట్ స్టేటా. సో ఇది ఏంట్రా అంటే, ఇప్పుడు మనం వెరీ హై అండ్ హాస్పిటల్స్, బోత్ ఆఫ్ అస్ ఆర్ వర్కింగ్ ఇన్ అ వెరీ హై అండ్ హాస్పిటల్స్ బికాస్ మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఎక్స్పర్టీస్ అలోన్. ఎక్స్పర్టీస్ ఒక్కటి ఉంటే సరిపోదు, దానికి రిలవెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి. సో ఇప్పుడు దానికోసం ఏంటంటే అండి, ఈ పిల్లల్ని ట్రీట్ చేయడానికి, సో దానికోసం ఏంటంటే ఇప్పుడు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే దీస్ చిల్డ్రన్ కెనాట్ అఫోర్డ్. సో అందుకే ఫౌండేషన్ కమ్స్ ఇన్. సో అప్పుడు ఏంటంటే ఈ చిల్డ్రన్ హూ ఆర్ కెనాట్ కంప్లీట్లీ అఫోర్డ్, మినిమల్ కాస్ట్తో వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ విత్ దిస్ ఎక్స్పర్టీస్, లైక్ కండిషన్స్ ఏవేవైతే ట్రీట్ అవుతాయంటే న్యూరోసర్జికల్ కండిషన్స్, లైక్ స్పైనా బైఫిడా అని డాక్టర్ తరంగ్ చెప్తున్నారు. సో ఆల్ ద స్పైనా బైఫిడా కండిషన్స్ ఆర్ ట్రీటెడ్ రిలవెంట్, లైక్ దానికి రిలేటెడ్గా యూరోలాజికల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాట్ ఆర్ ద ప్రివెంటబుల్ కండిషన్స్. పర్టికులర్ ఇంతకుముందు నేను చెప్పినట్టు వాళ్ళని ఫస్ట్ డ్రై చేయడం, తర్వాత వాళ్ళ కిడ్నీస్ని ప్రొటెక్ట్ చేయడం అనమాట. అంటే లాంగ్ టర్మ్గా కూడా కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడం, తర్వాత ఈ లీక్ కంటిన్యూస్గా యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది ఈ పిల్లల్లో, సో దాన్ని ఆపడం అనమాట. సో ఇవి రెండింటిని చేయడమే లైక్ ఇన్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హైఫెన్ అనమాట. సో దిస్ ఆల్సో యాడ్స్ అప్ ఫ్యూ మోర్ స్పెషలిస్ట్ లైక్ పీడియాట్రిక్ ఆర్థో కానీ, పీడియాట్రిక్ న్యూరో కానీ, పీడియాట్రిక్ నెఫ్రో కానీ, ఇవన్నీ ఏంటంటే చాలా తక్కువ పోర్షన్లో ఉంటుంది అనమాట. సో వెన్ ఎవర్ వీ నీడ్ దెమ్ విల్ ఆస్క్ దెమ్ టు ద చిల్డ్రన్ విల్ గెట్ ద కేర్ ఫ్రమ్ దెమ్ యాజ్ వెల్. సో అవి చాలా చిన్న పార్ట్ అనమాట.